హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు cre.ativeworkers. ఏదైతే మనకి CISF నుంచి ఒక నోటిఫికేషన్ ఓపెన్ చేయడం జరిగింది. ఇదైతే కానిస్టేబుల్ ట్రేడ్స్మెన్ అండి. అండ్ దీనికైతే మెయిల్ అండ్ ఫీమేల్ ఇద్దరికి కూడా అవకాశం అయితే కల్పిస్తున్నారు. అండ్ దీనికి పే స్కేల్ వచ్చేసరికి లెవెల్ 3 ఇచ్చారు. అంటే 21,700 రూపాయల నుంచి 69,100 వరకు ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంది. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్, మనకి ఇదైతే ఆన్లైన్ మోడ్ ఎగ్జామ్ అండి. యాక్సెప్టింగ్ ఆన్లైన్ ఎగ్జామ్ అండ్ అప్లికేషన్ కూడా ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది, ఆఫ్లైన్ అయితే కాదు. అండ్ సెలక్షన్ ప్రాసెస్కి వచ్చేసరికి పిఎస్టీ అంటే ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఉంటుంది. అండ్ పిఈటి అంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. అండ్ డాక్యుమెంటేషన్ అండ్ నెక్స్ట్ ట్రేడ్ టెస్ట్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అండ్ మెడికల్ ఎగ్జామినేషన్కి వచ్చేసరికి షెడ్యూల్ అనేది మీరు ముందుగా చెప్తారు ఎప్పుడు అని చెప్పేసి, ఎప్పుడు కండక్ట్ చేస్తానని చెప్పేసి. అండ్ మనకి ఎగ్జామ్ వచ్చేసరికి సిబిటి అండి, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అండి, ఆన్లైన్ మోడే. ఇది కూడా 2 లాంగ్వేజెస్ ఉంటాయి, ఇంగ్లీష్ అండ్ హిందీ ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనకి అట్ ద టైమ్ ఆఫ్ వెరిఫికేషన్కి వచ్చేసరికి, డాక్యుమెంట్ వెరిఫికేషన్ వచ్చేసరికి ఖచ్చితంగా ఒరిజినల్ డాక్యుమెంట్స్ మాత్రం పట్టుకు వెళ్ళాలి, గుర్తుంచుకోండి ఇంకేస్ ఎవరైనా సెలెక్ట్ అయితే. అండ్ నెక్స్ట్ అడ్మిట్ కార్డ్ వచ్చేసరికి మీకు పోస్ట్లో మాత్రం పంపించారు, ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా CISF రిక్రూట్మెంట్ వెబ్సైట్ ద్వారా మీరు చెక్ చేసుకోవాలి. ఆ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడుతున్నాను, కంగారు పడవద్దు. అండ్ పే స్కేల్ మీకు ఆల్రెడీ చెప్పాను, 21,700 to 69,100 వరకు అని చెప్పేసి. అండ్ వేకెన్సీ వచ్చేసరికి ఇక్కడ మనం చూసినట్లయితే మేల్కి వచ్చేసి 633 వేకెన్సీ ఇచ్చారు, ఫిమేల్కి 69. అండ్ టోటల్ అమ్మాయిలు అబ్బాయిలు కలిపి 702 పోస్టులు. అండ్ ఈఎస్ఎం వచ్చేసి 77, మొత్తం వచ్చేసరికి 779. అండ్ కమింగ్ టు ద బ్యాక్లాగ్ వేకెన్సీ వాళ్ళకంటే క్లోబర్ అండ్ బార్బర్ వాళ్ళకి వచ్చేసరికి మేల్కి వచ్చేసి 41 వేకెన్సీ 641. అండ్ ఫీమేల్ అయితే 69. అండ్ టోటల్ అయితే 710. అండ్ కమింగ్ టు ద ఈఎస్ఎం 77 ఇచ్చారు, బట్ టోటల్ అయితే మనకి 787 వేకెన్సీ అండి టోటల్ అయితే. వేకెన్సీ ఫర్ డైరెక్ట్ క్యాండిడేట్ మేల్ వాళ్ళకి వచ్చేసరికి ఇక్కడ కుక్ వాళ్ళకి అయితే 247 ఇచ్చారు పోస్టులు. అండ్ కమింగ్ టు ద క్లోబర్ వచ్చేసి 5 పోస్ట్ మాత్రమే ఇచ్చారు, 5 పోస్టులు మాత్రమే. అంటే జోన్ పరంగా నార్త్ జోన్, ఈస్ట్ జోన్, వెస్ట్ జోన్, సెంట్రల్ జోన్, ఆ జోన్ అన్ని జోన్ల ప్రకారం లెక్క చేసుకొని ఈ విధంగా ఇచ్చారు. ఇదైతే మ్యాండేట్ అయితే కాదు. అదేవిధంగా మనకి అమ్మాయిలకు కూడా అదే విధంగా ఇచ్చారు, జోన్ పరంగా ఒక జోన్ నుంచి ఎంతమంది సెలెక్ట్ అవుతుందని చెప్పేసి. అండ్ నెక్స్ట్ మనకి ఏదైతే మనకి ఎక్స్ సర్వీస్ మ్యాన్ వచ్చేసరికి మొత్తం 78 పోస్టులు ఇచ్చారండి. వీటిలో కూడా కుక్, క్లోబర్, టైలర్, బార్బర్, వాషర్ మ్యాన్, స్వీపర్, మ్యాసన్ అని చెప్పేసి ఈ పర్టికులర్ ట్రేడ్స్ అనేవి. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్, అట్ ఎనీ సర్కమ్స్టెన్స్ ఈ యొక్క వేకెన్సీ అనేది ఇంక్రీజ్ చేయవచ్చు, డిక్రీజ్ చేయవచ్చు. అది ఎప్పుడైనా అవ్వచ్చు, ద టైమ్ ఆఫ్ సెలెక్షన్ పీఈటీ అవ్వచ్చు, లేదంటే మెడికల్ లేదంటే మెరిట్ లిస్ట్ కూడా జరగవచ్చు, చెప్పలేము అది. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద ఈ పర్టికులర్ ఏదైతే మీరు ఈ అప్లై చేసినప్పుడు ఖచ్చితంగా మీకంటూ ఒక ప్రూఫ్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక విలేజ్లో ఉన్నారో, ఆ విలేజ్ డొమిసైల్ ఉంటే ఆ విలేజ్లో మీరు ఉన్నట్టుగా ఒక డొమిసైల్ క్రియేట్ చేసుకుని ఉండవలసి ఉంటుంది, ఖచ్చితంగా పట్టుకుని వెళ్ళాల్సి ఉంటుంది ఒరిజినల్ డాక్యుమెంట్ అనేది. అండ్ నెక్స్ట్ మనకు వచ్చేసరికి ఇక్కడ కేవలం ఒక ట్రేడ్కి మాత్రం అప్లై చేయడానికి అవుతుంది, కేవలం ఒక అప్లికేషన్ మాత్రమే సబ్మిట్ చేయడానికి అవుతుంది, అది కేవలం ఒక క్యాండిడేట్ ద్వారానే. ఒక మనిషి 2 డేస్ 3 సబ్మిట్ చేయడానికి అవ్వదు, కేవలం ఒకటి మాత్రమే ట్రేడ్ సెలెక్ట్ చేసుకోవాలి అండ్ ఒక అప్లికేషన్ మాత్రమే సబ్మిట్ చేయాలి, క్లియర్గా మెన్షన్ చేశారు ఇక్కడ. బట్ పిఎస్టీ, పిఈటీ, డాక్యుమెంటేషన్, ట్రేడ్ టెస్ట్ అన్నిటికీ కూడా ఒరిజినల్ ఎడ్యుకేషన్, ఎక్స్పీరియన్స్, క్యాస్ట్, డొమిసైల్ సర్టిఫికేట్స్ పట్టుకొని వెళ్ళవలసి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనకు వచ్చేసరికి ఇక్కడ సైలెంట్ ఫీచర్స్ అండి, ఏదైతే మనకి ఎగ్జామినేషన్కి 100 రూపీస్ పే చేయవలసి ఉంటుంది, ఆన్లైన్ పేమెంట్ చేయవచ్చు. అండ్ ఏదైతే మనకి ఓబీసీ వాళ్ళు పే చేయాలి, అండ్ ఓన్లీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అండ్ దెన్ ఎక్సైజ్ వాళ్ళకి అయితే మనీ పే చేయాల్సిన అవసరం లేదు. అండ్ నెక్స్ట్ మనం చూసారు కదా, పిఎస్టీపీడి, డాక్యుమెంటేషన్, ట్రేడ్ టెస్ట్ అనేవి ఎగ్జామినేషన్ మెడికల్ ఎగ్జామ్ ఉంటుంది. అండ్ 2 స్టేజెస్ అండి. స్టేజ్ 1 వచ్చేసరికి పిఎస్టీ, పిఈటీ, డాక్యుమెంటేషన్ టెస్ట్ అండి. అండ్ సెకండ్ స్టేజ్ వచ్చేసరికి ఓఎంఆర్ బేస్డ్ సిబిటి మోడ్ ఎగ్జామ్ ఉంటుంది, అది కూడా హిందీ ఇంగ్లీష్లో ఉంటుంది కాబట్టి ఏం కంగారు పడవలసిన అవసరం లేదు. అండ్ కమింగ్ టు ద ఎడ్యుకేషన్ డీటెయిల్స్కి వచ్చేసరికి ఇక్కడ ఏదైతే మనకి మెట్రికులేషన్ కానీ లేదా ఈక్వివాలెంట్ బోర్డ్ ఆర్గనైజ్డ్ బై స్కిల్ ట్రేడ్స్, అంటే మీకు అక్కడ చూసారు కదా, ఏదైతే అక్కడ క్లోబర్, వాషర్మెన్ ఇచ్చారు చూసారో వారికి సంబంధించిన ట్రేడ్స్ ఉండాలి. ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా కింద ఇచ్చారు చూసారు కదా, మేకర్, క్లోబర్, టైలర్, కుక్, మ్యాన్సన్, మాలీ, పెయింటర్, ప్లంబర్, వాషర్మెన్ ఎక్సెట్రా అని చెప్పేసి, వెల్డర్ అని చెప్పేసి. అండ్ ఇక్కడ మెయిన్ ఏదైతే ఇక్కడ ఏజ్కి వచ్చేసరికి ఇక్కడ 18 సంవత్సరాల నుంచి 23 సంవత్సరాలు ఖచ్చితంగా ఉండవలసి ఉంటుంది ఆన్ ద డేట్ ఆఫ్ 1/8/2022. ఓకే. అండ్ ఖచ్చితంగా పర్సన్ ఎవరైతే ఉన్నారో 1999 8వ నెల 2 దాటి పుట్టాలి, అండ్ 2004 8 1వ తారీఖు లోపు పుట్టాలి. ఓకే. కమింగ్ టు ద ఏజ్ రిలాక్సేషన్కి వచ్చేసరికి ఎస్సీ వాళ్ళకి అయితే 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాలు, ఎక్సైజ్ వాళ్ళకి 3 years. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ ఫిజికల్ స్టాండర్డ్కి వచ్చేసరికి మెయిల్కి వచ్చేసరికి
హైట్ వచ్చేసరికి 170 సెంటీమీటర్స్ ఉండాలి, చూసారు కదా. అండ్ కమింగ్ టు ద చెస్ట్ ఎక్స్పాన్షన్ వచ్చేసరికి వాళ్ళకి 5 సెంటీమీటర్స్ బ్రీత్ తీసుకున్నప్పుడు 5 సెంటీమీటర్స్ ఎక్స్పాండ్ అవ్వాలి. అండ్ ఫీమేల్ వాళ్ళకి అయితే ఓన్లీ హైట్ వచ్చేసరికి 157 సెంటీమీటర్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడైతే మనకి రిలాక్సేషన్ ఫర్ ద ఈ మేల్ అండ్ ఫీమేల్ వాళ్ళకి అయితే ఇక్కడ చూసారు కదా 165 సెంటీమీటర్స్ ఇచ్చారు, మేల్కి ఫీమేల్కి అయితే 155 ఇచ్చారు. అండ్ మేల్కి అయితే 5 సెంటీమీటర్స్ ఎక్స్పాన్షన్ ఇచ్చారు చెస్ట్ అనేది. అండ్ నెక్స్ట్ వెయిట్ వచ్చేసరికి అకార్డింగ్ టు ద పర్సనాలిటీ ఏజ్ దాకా వెయిట్ ఉండాలి. అండ్ మెడికల్ స్టాండర్డ్స్ అందరికీ మీకు తెలిసిందే, ఐసైట్, టాటూ అండ్ ఎక్సెట్రా సో అండ్ సో. అండ్ మనకి కిందకి స్క్రోల్ చేసినట్లయితే మనకి ఇక్కడ ఎలా అప్లై చేయాలి కూడా ఈ నోటిఫికేషన్ ఇచ్చేసారు. బట్ నో నీడ్ అండి, నేను ఆల్రెడీ చెప్తాను మీకు ఎలా అప్లై చేయాలి. ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోస్ ఉన్నాయి, దాని దాకా మీరు చెక్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఏదైతే మనకి ఎగ్జామినేషన్ కూడా అప్లై చేయడం కూడా ఆన్లైన్ మోడే, మనకి ఆఫ్లైన్ మోడ్ అయితే కాదు. ఇక్కడ హౌ టు అప్లై కూడా ఇచ్చేసారు ఇక్కడ అప్లికేషన్లోనే. అప్లికేషన్ యొక్క పీడిఎఫ్, ఈ పర్టికులర్ పీడిఎఫ్ లింక్ని కూడా డిస్క్రిప్షన్లో పెడతాను, అది చెక్ చేయవచ్చు మీరు. అండ్ అఫీషియల్ వెబ్సైట్ కూడా నేను కింద పెడతాను, డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను నేను. అండ్ ఒక్క నిమిషం గైస్, ఇంకేమన్నా చూద్దాం ఈ ఇందులో ఏమన్నా ఉందా. ఓకే, అప్లికేషన్ ఫీజు మీకు అంత తెలిసే ఉంటుంది కదా, 100 రూపీస్ అని చెప్పేసి. అండ్ ఆన్లైన్ ఫీజు పేమెంట్ వచ్చేసరికి 12 నెల 20వ తారీఖు నుంచి పే చేయవలసి ఉంటుంది. లాస్ట్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి నెక్స్ట్ మంత్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఖచ్చితంగా అందరూ ఆన్లైన్ పేమెంట్ చేయండి, ఆఫ్లైన్ ఛానల్ పే చేయవద్దు, ఇట్ విల్ టేక్ టైం అండి. సో అందరూ ఆన్లైన్ పేమెంట్ చేయడానికి ప్రయత్నించండి. ఆఫ్లైన్ అయితే మీకు చాలా ఇబ్బంది అవుతుంది, చాలా తీసుకోవాలి, బ్యాంక్కి వెళ్ళాలి, సో ఇష్యూస్ ఉంటాయి. అండ్ కమింగ్ టు ద ఇక్కడ మనకి పిఎస్టీ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్కి వచ్చేసరికి ఖచ్చితంగా మీకు తెలిసిందే కదా, హైట్, చెస్ట్, గ్రౌండ్ వర్క్ అండి. సింపుల్ చెప్పండి, మీకు గ్రౌండ్ వర్క్, ఆర్మీకి ఎలా ఉండదు గ్రౌండ్ వర్క్ చేయవలసి ఉంటుంది. అండ్ మనకి మెయిల్కి వచ్చేసరికి 1.6 కిలోమీటర్స్ పరిగెట్టవలసి ఉంటుంది అట్ ద టైమ్ ఆఫ్ 6 minutes 30 seconds అండి. కానీ ఫీమేల్కి వచ్చేసరికి 800 మీటర్లు 4 నిమిషాలు పరిగెట్టవలసి ఉంటుంది. అండ్ కమింగ్ టు ద డాక్యుమెంటేషన్కి వచ్చేసరికి ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, డొమిషియల్ సర్టిఫికేట్ ఆర్ ఎస్సీ, ఓబీసీ ఏదైతే మీరు ఉన్నారు కదా క్యాస్ట్ పరంగా ఆ సర్టిఫికేట్ అప్లోడ్ చేయవలసి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనకి ఏదైతే ఈ పర్టికులర్ సినారియో అయిపోయిన తర్వాత ట్రేడ్ టెస్ట్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కుక్ మీద వెళ్ళుంటే ఖచ్చితంగా కుక్ అనేది చపాతీ వండాలి, రైస్ కానీ, వెజిటేబుల్, దాల్, సాంబార్, ఇడ్లీ, మీట్, ఫిష్, ఎగ్, పన్నీర్. ఓకే, కుక్ మీద వెళ్తే వంట సంబంధించిన ఉండవలసి ఉంటుంది, మెయిన్ ఇవి ఖచ్చితంగా వచ్చి ఉండాలి. అలాగే మీరు ఏ ట్రేడ్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నారో అలాంటి రకమైన మెటీరియల్ అక్కడ ఇచ్చారు, ఆ మెటీరియల్ ఖచ్చితంగా మీకు వచ్చి ఉండాలి. ఖచ్చితంగా వస్తుంది, రాకుండా ట్రేడ్ మీరు నేర్చుకోలేదు కదా. అండ్ నెక్స్ట్ మనకి రిటర్న్ ఎగ్జామినేషన్కి వచ్చేసరికి పిఎస్టీ డాక్యుమెంటేషన్, ట్రేడ్ టెస్ట్ అని అయిపోయింది కదా. నెక్స్ట్ ఇక్కడ ఈ పర్టికులర్ దీనికి అయితే ఓఎంఆర్ ఎగ్జామ్ ఉంటుంది, 100 మార్క్స్ ఎగ్జామ్. అండ్ డ్యూరేషన్ వచ్చేసరికి 2 hours ఉంటుంది, చూసారు కదా. 100 క్వశ్చన్స్ ఉంటాయి. అవి కూడా మనకి ఏ విధంగా ఏ టాపిక్స్ వస్తాయంటే క్వశ్చన్స్ అనేవి ఇక్కడ జీకే, జనరల్ అవేర్నెస్, జీకే, నాలెడ్జ్ ఆఫ్ ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్, అనలిటికల్ యాప్టిట్యూడ్, ఎబిలిటీ, అబ్జర్వ్, డిస్టింగ్విష్, ప్యాటర్న్, బేసిక్, అంటే మీకు కాంపిటేటివ్కి ఏది ఇస్తారో ఆ విధంగా ఇచ్చారు అన్నీ కూడా ఇక్కడ టాపిక్స్ అనేవి, ఏం కంగారు పడక్కర్లేదు. అండ్ ఎగ్జామ్ కూడా మనకి ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుంది. అండ్ మినిమం పర్సంటేజ్ బై క్వాలిఫైయింగ్ ద నెక్స్ట్ స్టేజ్ విల్ బి అండర్ అదర్ క్యాస్ట్ వాళ్ళకి, ఎక్సైజ్ వాళ్ళకి 35% ఉండాలి, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళకి 33% ఉండాలి. సో ఇది గాయస్ మనకి సిఐఎస్ఎఫ్ నుంచి నోటిఫికేషన్ ఓపెన్ అయింది కదా, దీనికైతే మనకి చాలా మంది అయితే అప్లై చేయవచ్చు, లేట్ అయితే చేయవద్దు, ఇవాళ ఓపెన్ అయింది. సో అంత త్వరగా అప్లోడ్ చేసేయండి, డీటెయిల్స్ అప్లోడ్ చేసి ఫిల్ చేయండి. మీకు నోట్స్ అయితే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. మరి ఇంకేంటి ఇటువంటి గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ కోసం నా ఛానల్ కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆల్ క్లిక్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ స్టే ట్యూన్డ్ టు క్రియేటివ్ వర్కర్స్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.